మన సంక్రాంతికి నెక్లెస్ హారం చేయించలేదంట అలా ఆయన. చచ్చిపోయింది. 2 పిల్లలతో చచ్చిపోయింది. ఏం చేయించలేదని విన్నారు కదా. ఇప్పుడు మీరు సైలెంట్ ఉన్నారేంటి? మీరు చెప్పండి, ఏం హారం అమ్మా? నెక్లెస్ హారం చేయించలేదని చచ్చిపోయింది. ఇప్పుడు నెక్లెస్ హారం లేకపోతే బతకలేదంటారా? ఏమి లేకపోతే బతకలేదు ఆవిడ? తిండి లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, గుండు కొట్టుకోకపోతే ఇది బతకలేదు. నెక్లెస్ హారం లేకపోతే ఇది అసలు మాట్లాడలేదండి. మీది కూడా అదే బాధితులా? పండగ కొత్త చీర కొనలేదు, ఓల్డ్ చీరలు ఉంటాయి ఆల్రెడీ, అంతే కదండి. ఏ చీర కోసం చచ్చిపోద్దాం మళ్ళీ ఈవిడ? కొత్త చీర కొనలేదని చచ్చిపోద్ది. ఆ కొత్త చీర కట్టుకోపోతే చచ్చిపోతామండి? ఆల్రెడీ కట్టుకోవాల్సిన బోళ్ళు ఉన్నాయి కదా. అంటే ఎందుకు ఎంత తెలివి తక్కువగా ఆలోచించాలి చూడండి. సినిమాకి తీసుకెళ్లేదని షట్టర్ గారు చెప్పుంటారు చాలాసార్లు. కాల్లో దూకేసిందో కాబట్టి సినిమా చూడకపోతే చచ్చిపోతామా? కేబుల్ బిల్ కట్టట్లేదంట ఆయన, అంతే గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది ఇంట్లోంచి. ఏం కట్టట్లేదని సీరియల్ చూసిపోతే చచ్చిపోతామండి? అంటే ఈ రోజు మన తలపోట్లు, మన గొడవలు ఒకసారి ఆలోచిస్తే ఇవి లేకపోయినా హ్యాపీగా ఉండగలం, ఇవి లేకపోయినా బ్రతకగలం అన్న వాటి కోసం మనుషులు జీవితాలను సర్వనాశనం చేసుకుంటారంట. ఇప్పుడు మీరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది లేకపోయినా ఉండగలను, దీనికోసం నేను ఎలాగ ఎడుతున్నాను, దీనికోసం ఏంటి తల పట్టేసుకున్నాను, దీనికోసం ఏంటో కుమిలిపోతున్నాను. అది లేకపోయినా బతకగలరా లేదా? బతకగలరు, కానీ మనం బతకలేము. అది